ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 17. అధైర్యాన్ని అధిగమించేందుకు ప్రేరణ పొందడం. నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. 1 రాజులు 19:5. ఈ వాక్య భాగంలో దేవదూత ఏలియాకు దర్శనాన్నివ్వలేదు, లేదా అతనికి దేవుని వాక్కుల్ని వివరించి చెప్పలేదు, లేదా అసాధారణమైనది చేయలేదు. దేవదూత ఏలియాతో అత్యంత సాధారణమైన మాటల్ని పలికాడు. లేచి భోజనము చేయమని దేవదూత ఏలియాతో చెప్పాడు. మనలో ఎప్పుడో ఒకప్పుడు అధైర్యం కలగడం సహజమే. అయితే అధైర్యం కలిగినప్పుడు మనం మళ్ళీ తిరిగి ధైర్యాన్ని పొందవలసి ఉన్నాం. భౌతికపరమైన అంశాలు మాత్రమే మనల్ని అధైర్యపరుస్తాయి ఉండడం సరికాదు. అయితే అధైర్యాన్ని జయించిన తర్వాతనే నిజమైన సంతోషం అంటే ఏమిటో, నిజమైన ఔన్నత్యం అంటే ఏమిటో మనం గ్రహించగలం. జీవితంలో మనకు పలు అంశాలు అధైర్యాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు, మరణము అనే ఆలోచన రాగానే అందరూ ధైర్యం కోల్పోతారు. నిన్ను నీవు పరీక్షించుకున్న ప్రతిసారి అధైర్యాన్ని నీవెంత మట్టుకు జయించగలవో ఆలోచించు. దేవుని ఆత్మ మనల్ని దర్శించినప్పుడు ఆయన మనకు కార్యాకరణ సంబంధం లేని అద్భుత దర్శనాన్ని ఇవ్వడు, కానీ మనము చేయగలిగిన సాధారణమైన పనులే మనం చేయాలని చెబుతాడు. మన జీవితంలో మనం ప్రతిరోజు చేసే నిత్యకృత్యాలన్నీ దేవుని సృష్టిలో భాగమే. అయితే మనలో ఉన్న అధైర్యం మనం వీటిని చేయకుండా అడ్డుకుంటుంది. అయితే దేవుడు మనల్ని కదిలించినప్పుడు మన దైనందిన జీవితంలో సాదాసీదాగా ఉన్న పనులన్నిటినీ చేయగలం. అయితే దేవుడే ఇందుకు ప్రేరణని మొదట్లో మనం గ్రహించాం, కానీ మనం ఆ పనుల్ని చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని హస్తాన్ని చూడగలం. మనం అధైర్యాన్ని జయించేందుకు దేవుడిచ్చే ప్రేరణ ఇదే. అయితే తొలి అడుగు మనమే వేయాలి. దేవుడిచ్చే ప్రేరణతో పనిచేయాలి. అంతే తప్ప అధైర్యాన్ని దూరం చేయడానికి ఏదో ఒక పని చేయాలని చేస్తే మనం అధైర్యాన్ని జయించం సరిగదా, ఇంకా ఎక్కువ అధైర్యాన్ని పోగు చేసుకుంటాం. అయితే దేవుని ఆత్మ మనలో అంతర్బుద్ధి కలిగించి మనల్ని నడిపించినప్పుడు మనలో అధైర్యం పటాపంచలవుతుంది. మనం లేచి దేవునికి విధేయత చూపినప్పుడు జీవితంలో ఉన్నత మెట్టు నెక్కగలం.